అట్ట చూడమాకయ్యా. సూర్యం సూర్యం, ఆ రౌడీ వేదలు మీ అమ్మ సమాధాన శ్మశానాన్ని కూల్చేస్తున్నారు. ఆ స్థలాన్ని భూకబ్జా చేస్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను వెళ్ళి పోలీసులు తీసుకున్నాను. ఎవడ్రా నువ్వు? కొంచెం అయితే పోయి ఉండేవాడివి. తప్ప అన్నా అన్నా, మా అమ్మ సమాధి పోతే నీ బతుకున్నా పోయినట్టు సమానం అన్నా. నీకు కావాలంటే హైదరాబాద్ అంతా ఆక్రమించుకో, వీటిని మాత్రం వదిలే అన్నా. సిటీలో ఆక్రమించుకోవడానికి పొలిటీషియన్స్ మాకేం మిగల్చలేదు. మొత్తం వాళ్లే కబ్జా చేశారు. మా రౌడీలకు మిగిలింది ఈ శ్మశానాలే. ఇక్కడి నుంచి తప్పుకో. శ్మశానాలే అని తేలిగ్గా కొట్టిపారే కన్నా ఇక్కడ మనల్ని కన్నా దేవుళ్ళుంటారు. నీకు ఈ సంగతి తెలుసా అన్నా? నీలాంటోడికి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నేను పరిగెత్తినంత దూరం నేల నాకు కావాలి అన్నాడంట. సరే పరిగెత్తు అన్నాడంట దేవుడు. మధ్యలో ఆగిపోతే మిగతా నేల తనకు దక్కదేమోనని పరిగెత్తి పరిగెత్తి తను అలసిపోయి ఆఖరికి చచ్చిపోయాడు. అప్పుడు తన్ని పూడ్చడానికి అవసరమైంది 6 అడుగుల నేల. అదే అన్నా ఇది. ఏంట్రా నీతి కదా? కథ కదన్నా, నిజం. బిడ్డ పుడితే ఉయ్యాల తోటలో వేస్తారు, మనిషి పోతే మట్లో పూడుస్తారు. సమాధులు మనం కట్టుకున్న జ్ఞాపకాల చెట్లన్నా, వాటిని కూల్చకూడదు. వెళ్ళిపో అన్నా. కూలిస్తే ఏమవుద్దిరా? గోడను కూలిస్తే హద్దు పోతుంది, ఇంటిని కూలిస్తే నీడ పోతుంది, సమాధిని కూలిస్తే ప్రాణం పోతుంది. వెళ్ళన్నా. ఏంట్రా ప్రాణం తీసేంత పోటుగాడివా? ఇంటి కూడు తిన్నవాడు నీట్గా కొడతాడు, జైలు కూడు తిన్నవాడిని కదా నాటుగా కొడతాడు. ఈ లింగిగాళ్ళందరూ మాట్లాడితే దిక్కులేసేయండి. నువ్వు ఆగరా. వాళ్ళ జేబులో ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఆ జేబులో తోసి. మరి నాకో ఎవరైనా చేతులు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళి నాకు పని. డ్యూటీలో చేరి 6 నెలలు కాలేదు, అప్పుడు నొక్కడు కార్యక్రమం అక్కడ. మరి నా సంభావన గుళ్ళో పెట్టి చెటకోపం జరక ఇక్కడ దొబ్బేద్దామని వచ్చావా? రే సూర్యం, అమ్మా మా పోలీసులు చేయలేని పని నువ్వు చేసావురా. అవును బాబు, సందుల్లో పడి మామూలు వసూలు చేయటం, నా హోటల్లో పడి పందుల్లాగా మెక్కటం, సంపూ తింటున్నారు బాబు వీళ్ళు. ఇక నుంచి నీ పుణ్యమాని నా హోటల్ ఈ కాలనీ ప్రశాంతంగా ఉంటుంది. ఒరే సూర్యం, రేపటి నుంచి నీకు ఫుడ్ గిడ్డు అన్ని మా బావ హోటల్లో ఫ్రీ అంటరా. ఏమంటా బావా? ఓకే అంట. ఒరే నేనెప్పుడన్నాను రా? సూర్యం, కొట్టి కొట్టి బాగా అలసిపోయినట్టున్నావు. ఇంటికెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేసి సెంటర్కి వచ్చాయి. దా సూర్యం దా. ఏం బాబు ఫ్రీగా తిందామని వచ్చావా? ఫ్రీగా ఎందుకు తింటాను, డబ్బులు ఇచ్చే తింటాను. బాబు ఒరే బుజ్జి, ఒక 50 అప్పు ఇవ్వరా. బావా నాకు 50 ఇచ్చి నా జీతంలో కట్ చేసుకో. ఇయ్యే అలా చూస్తావా? ఆ 50 మీ బావకిచ్చి నేను టిఫిన్ తిన్నాక బిల్లు కట్ చేసుకుని బ్యాలెన్స్ నాకు ఇమ్మను.
విన్నావు కదా మళ్ళీ చెప్పట్లేదు అనుకుంటా. ఏం తీసుకుంటావు? ఊరి ఒరేయ్ మా బావగాడు బాగా ఓవర్ చేస్తున్నాడు అన్న సూప్ చూడవా. ఫుల్గా చూపించానా? సగం సాలాడికి చచ్చిపోతాడు. ఏయ్, ఆ టేబుల్ చూసుకొని కొట్టాం. రండి సుబ్బారావు గారు. ఊరి రండి రావు గారు రండి. ఇదిగో బిల్లు. సరే నువ్వు వెళ్ళు. ఇదిగో ఆడి 2 టీ. ఇదిగో బిల్ 20 అయింది, బ్యాలెన్స్ 30. ఇయ్యే ఇత్తనాను ఉండవా. ఇదిగో 30. వస్తారా? నువ్వు తీసుకున్న 50 ఎప్పుడు ఇస్తావా? ఒరే బుజ్జి నువ్వు ఉండరా, నేను చెప్తా. ఏంటి చెప్పేది? మీరు వాడికి ఎంత ఇచ్చారు? 50. వాడు మీకు ఎంత ఇచ్చాడు? 50. సరిపోయిందిగా. మరి తమరి బిల్లు ఏంటంటే మళ్ళీ చెప్పు. మీరు వాడికి ఎంత ఇచ్చారమ్మా? 50 అమ్మా. వాడు మీకెంత ఇచ్చాడమ్మా? 50 అమ్మా. సరిపోయింది కదమ్మా. మరి తమరి బిల్లు అమ్మా. నేను డబ్బులు ఇవ్వకపోతే ఈ చిల్లర నాకెందుకు ఇచ్చారమ్మా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎలా ఇందులో కనిపించనే ఉందా? 20 రూపాయలు టిఫిన్ తిని 30 రూపాయలు అటుకెళ్ళిపోతుంది. బాబు ఏంటమ్మా? నాకు అర్థమైంది బాబు. బుద్ధి తక్కువై మనం మీకు నమస్కారం పెట్టలేదు, క్షమించండి బాబు. ఇప్పుడు పెడతాను బాబు. నమస్కారం బాబు. ఉదయకాలం బాబు. శుభోదయం బాబు. నువ్వు ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం లేకపోయినా మీ నాన్నగారు స్టేటస్ కోసం చదివిస్తున్నారు. ఆయన గౌరవాన్ని నువ్వు కాపాడాలి. నా వెనక నాన్న ఉన్నారని నాకు గుర్తుంది పిన్ని. పిచ్చి పనులు చేసే ధైర్యం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? చూడు, నేను మీ అమ్మనైతే పర్వాలేదమ్మా, సవితి తల్లిని. రేపు నీకేం జరిగినా లోకం నన్నే అంటుంది. నేను నిన్ను పిన్నిలా ఎప్పుడూ చూడలేదు. నీలో నేను అమ్మనే చూసుకుంటున్నాను. ఆయనకు 2వ భార్యనైనందుకు బాధపడుతున్నా, నీకు పిన్నినైనందుకు సంతోషపడుతున్నానమ్మా. నేను బ్రతుకున్నది నీకోసమే తల్లి. ఆయన క్లాస్కి రోజు అటెండ్ అవ్వకపోయినా ఏం పర్వాలేదు, ఎందుకంటే రోజు చెప్పిందే చెప్తూ ఉంటారు కదా. నో ప్రాబ్లం. మధు, నీకెన్నిసార్లు చెప్పాను నా వెంట పడద్దని? ఇది వెంట పడ్డం కాదు, మధురత అంటే ఇష్టపడ్డాం. అదే చెప్తున్నాను. మా డాడీ పేరు నువ్వు వినే ఉంటావు. చాలా ప్రమాదం. ఆగు మధు. మధు, నేను చెప్పేది విను మధు, నేను చెప్పేది విను. నీ కోసం ఏ ప్రమాదానికైనా సిద్ధమే. చూడు, నీది 1 సైడ్ లవ్. నువ్వు నన్ను ఎంత ఇష్టపడినా నేను నిన్ను లవ్ చేయను. ఇంకిలాంటివేం పెట్టుకోవద్దు. ఆగు మధు, నేను చెప్పేది విను. మధు ఆగో. అమ్మాయి గారంట పడుతున్నావు. జయభూషణ్ రావు గారు తెలిసినట్టే చంపేస్తాడు. ఇంకోసారి చెప్పడానికి కూడా మిగలవు. చూడు, మధు కోసం చావడానికైనా సిద్ధమే. నేను కాలేజీకి వెళ్ళొస్తానమ్మా. ఒరే సారథి, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నేను ఇంజనీరింగ్ చదివిస్తున్నాను రా. పెద్దోడ పిల్ల జోలికెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోకు. వదలండి. ఏరా, నా కూతుర్ని ప్రేమిస్తున్నావా? నీ కూతురు కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమే. సిద్ధమే అంట్రా. పోసేంట్రా పెట్రోల్. వదలండి, వదలండి, వదలండి. అమ్మా, నా కూతురి వంక ఇంకెవరు కన్నెత్తి చూడకూడదు. సూర్యం, మీరేంట్రా పని పాట లేకుండా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నారు? చూసుకునేది నా పెండాకుడు. ఎక్కడికన్నా వెళితే ఏమయ్యా సూర్యం, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారట. ఉంది, జైల్లో అని చెప్తున్నారట. మహాన్ తలుపులేసి పంపించేస్తున్నారు. అయితే ఇంకే నా షాప్కి వచ్చే కటింగ్ ఎందుకని? ఇది కరెక్ట్. దానికి చాలా పనితనం కావాలి, అది నా వల్ల కాదు. నీ వల్ల కాదంటే ఎట్టగయ్యా? అవతల స్వాతికి డబ్బం పక్కరా. సరే
నీ పనితనానికి తగ్గట్టుగా 2 డాష్ డాష్లు అరేంజ్ చేశాను. ఫిలప్ చేద్దుగాను రా. తర్వాత కలుస్తారా? రేయ్ ఆట పక్కన పెట్టుకో. సూర్యం, దున్నేవాడిదే భూమి, కొరిగేవాడిదే గుండు అన్నట్టుగా ఉండేవాడిదే ఇల్లు అని ఒక మ్యాచింగ్ స్లోగన్ సృష్టించి అద్దె కూడా ఇవ్వకుండా పాపం ఇంటోనర్ని అమాయకుని చేసేసి ఏడుపు తింటున్నారా ఆ ముసలోళ్ళు ఇద్దరు. వాళ్ళని చూస్తే అలా అనిపించట్లేదే. ఆ సెంటిమెంట్ ఫేస్ పెట్టుకునే జనాన్ని మోసం చేసేస్తున్నారు. రేయ్ ఆ పక్కన కాచిలో తిరుగుతున్నాడే ఆడే ఇంటూ అనరు. ఆడు నల్ల ఫేస్ పెట్టుకుని వెళ్ళి అద్దె అడిగినప్పుడల్లా వీళ్ళు తెల్ల మొహాలు వేసుకుని ఈ ఇల్లు మాదే, మేము ఖాళీ చేయం అని జనాన్ని నమ్మించేస్తున్నారు. నువ్వు వెళ్ళి ఖాళీ చేయించేసి. ఒక నిమిషం, అమ్మని అడిగి చెప్తా. ప్రతిదానికి అమ్మని అడిగి చెప్తానంటే బిడ్రా. సాతికి డబ్బులు వస్తున్నాయంటే అమ్మ కాదంటుందా చెప్పు. 20,000 వస్తున్నాయి వెళ్ళు. ఎవరవయ్యా నువ్వు లోపలికి వస్తున్నావు? ఏ పెద్దయినా 5 నిమిషాలు ఇల్లు ఖాళీ చేయి. నువ్వెవరవయ్యా మనం ఖాళీ చేయించడానికి? ఇది మా సొంత ఇల్లు. ఏమిటయ్యా, ఏమిటి అన్యాయం? 5 నిమిషాలు ఇల్లు ఖాళీ చేయాలి త్వరగా. అయ్యో